ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్జున్ శ్రీనివాస్ నిలయం ఏదైతే నా వెనకాల అపార్ట్మెంట్ ఉందో ఈ అపార్ట్మెంట్లో రాకేష్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి చనిపోవడానికి గల కారణం కూడా విష్ణుప్రియ అనే మహిళ తను క్షుద్ర పూజలు చేస్తూ చేతబళ్ళు చేస్తూ ఇంట్లో ఉంటూ ఉండేది. తనని ఎదురించినందుకు తన మీద తప్పుడు సమాచారం పెట్టి తన మీద తప్పుడు కేసు పెట్టి అబ్యూస్ చేస్తున్నాడన్న కారణంతో రాకేష్ రెడ్డి మనస్తాపానికి గురై హార్ట్అటాక్తో చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి లోపల కూడా ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనరల్ సెక్రటరీ అలాగే ఎవరైతే ఈ అపార్ట్మెంట్ వాసులు కూడా చెప్తున్న దానిలో ఒకటే, రాకేష్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, అసలు అలాంటి వ్యక్తి కాదు, కేవలం విష్ణుప్రియ తల్లి ఇక్కడ కొన్ని పూజలు చేసేది, అనుమానాస్పదంగా ఉండేది. అలాగే ఎవరైతే అపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళతో కూడా కొంచెం గట్టిగా అరవటం, లేకపోతే బూతు మాటలు మాట్లాడడం, ఇలా అసభ్యకరమైన మాటలు మాట్లాడడం కొంచెం ఇలాంటివి చేస్తూ ఉండేది. దాని కారణంగానే రాకేష్ రెడ్డి ఎదిరించడంతో అతని మీద తప్పుడు కేసు పెట్టింది అంటూ కూడా అపార్ట్మెంట్ వాసులు కూడా చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మరిన్ని వార్తలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు మనతో పాటు జనరల్ సెక్రటరీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, రాకేష్ రెడ్డి చనిపోవడానికి గల కారణం ఏంటి? నిజంగానే హార్ట్ అటాక్ లేకపోతే ఎవరైతే విష్ణుప్రియ అనే మహిళ ఉందో తన మీద అంటే ఎరాస్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వడం కారణంగా తను చనిపోయింది? మేడం, విష్ణుప్రియ అనేది సెకండరీ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ వెరీ హెల్తీ పర్సన్. విష్ణుప్రియ కేసు పెట్టడం అంటే వాళ్ళ మదరు వాళ్ళు చిన్న ఇష్యూ జరిగింది అపార్ట్మెంట్లో. ఆపోజిట్ అపార్ట్మెంట్ వాళ్ళకిను వీళ్ళకి మధ్యన డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్ గొడవ అనేది, అక్కడ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అవటం ఎదురుగా అపార్ట్మెంట్ వాళ్ళతోటి గొడవ స్టార్ట్ అయితే సొసైటీ వాళ్ళు మేము వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ ఇష్యూని ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఆ ఫ్లాట్లో ఎదురుగా ఫ్లాట్ వాళ్ళని ఇబ్బంది పెట్టడము, అక్కడి నుంచి అది మేమందరం వెళ్ళి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి మనసులో పెట్టేసుకొని ఇది చిన్న ఇష్యూ, ఇంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, చిన్న వాక్ విధానం జరిగి గొడవ మాట అనుకున్నారు. దాని తర్వాత దే వెంట్ టు పిఎస్ అండ్ దే ఫైనలీ నేను స్టార్ట్ చేయడం అన్నట్టు ఏమని అంటే మేము ఎఫ్ఐఆర్ పెట్టాము, స్టేషన్కి పిలుస్తున్నారు, స్టేషన్ వాళ్ళు 4 సార్లు పిలవటము, స్టేషన్ వాళ్ళు పిఎస్ వాళ్ళు రావటము, స్టేషన్కి రావటము. సో తెలియని ఒక భయం అనే ఏర్పడిపోయింది మనిషికి. కొంచెం ఏంటంటే ఈజ్ వెల్ నోటెడ్ పర్సన్, ఈజ్ గాట్ వెరీ గుడ్ డిగ్నిఫైడ్, ఈజ్ లీడింగ్ ఏ వెరీ గుడ్ లైఫ్ అనమాట, హ్యాపీ లైఫ్ అండ్ ఎంజాయింగ్ లైఫ్ అనమాట. అలాంటి మనిషిని అందరి ముందు పట్టుకొని మాట అంటే అసలు విష్ణుప్రియ ఎలాంటి పర్సన్? ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ కట్టి 1 year అవుతుంది. ఆ తర్వాతనే రాకేష్ రెడ్డి వచ్చాడు. తర్వాత 2 months బ్యాక్ ఈమె విష్ణుప్రియ ఇక్కడికి రావడం జరిగింది. తను కొంచెం పూజలు చేస్తూ ఉంటుంది, క్షుద్ర పూజలు చేతబళ్ళు ఇవి చేస్తూ ఉంటారు. ఆ పూజలు కూడా అనుమానాస్పదంగా ఉంటాయి అనేది కూడా కొంతమంది అపార్ట్మెంట్ వాసులు చెప్పడం జరిగింది. అది వాస్తవమేనా? విష్ణుప్రియ కన్నా విష్ణుప్రియ మదర్ యాక్చువల్గా. I don't say that Vishnupriya is the daughter who has done the agreement between the owner and the tenant అనమాట. విష్ణుప్రియ మదర్ షీ ఈస్ డూ సమ్, మాకు అది తెలిసింది చేస్తుంది అని నిర్ధారణగా అయితే మేము చెప్పలేము. ఎందుకంటే మేము ఫిజికల్గా మనం చూడలేదు లోపలికి వెళ్ళి, ఎందుకంటే లోపలికి వెళ్ళే అవకాశం మనకి ఇవ్వలేదు, ఎప్పుడు లోపలికి రానివ్వలేదు మమ్మల్ని. సో ఏ రోజు కూడా ఓనర్ వచ్చినా కూడా లోపలికి రానివ్వలేదు. సో ఏంటంటే ఈ నిమ్మకాయలు అని పెట్టడము, గుమ్మడికాయలు కొట్టడం అనేది వీ హ్యావ్ గాట్ టు నో ఫ్రమ్ ది రెసిడెంట్స్. సో విష్ణుప్రియ అండ్ విష్ణుప్రియ వాళ్ళ మదర్, విష్ణుప్రియ వర్క్స్ ఫర్ సమ్ ఐటీ కంపెనీ, వీ డోంట్ నో వేర్ షీ వర్క్స్. సో వాళ్ళ చిన్నలు ఉంది అంటే ఒక ఆడకూతురు గురించి మాట్లాడేటప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. తను వీ కెనాట్ క్రిటిసైజ్ ఆన్ హర్ క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఐఎమ్ సారీ టు సే దట్ పరిస్థితులు కూడా అలాగే బిహేవ్ అయ్యాయి. కాబట్టి విష్ణుప్రియ అని అంటాను కాదు, విష్ణుప్రియ వాళ్ళ మదరు వాళ్ళ ఫ్యామిలీతోటి వచ్చిన డిస్టర్బెన్సెస్ అవి. సో విష్ణుప్రియ ఎందుకంటే విష్ణుప్రియ డన్ దిస్ షీ ది అగ్రిమెంట్ సైన్ చేసుకుంది కాబట్టి తను మూలాన తను హైలైట్ అవ్వాల్సి వచ్చింది. అంటే తను అర్ధరాత్రి పూట మేడ మీదకి వెళ్ళేది, నడిచేది, ఇలాంటివి కూడా అంటున్నారు. అది వాస్తవమే, అది మాత్రం కరెక్టే. షీ యూస్ టు గో అరౌండ్ 12-15 అట్లా మేడం మీదకి వెళ్ళేవారు. మరి ఎందుకు వెళ్ళేవారు అనేది మనకు తెలియదు మేడం. మేము తర్వాత ఏం చేసామంటే ది డోర్స్ క్లోజ్ చేసాము, లాక్ చేసి పెట్టేశాము. పైన డోర్స్ లేవు ఇంతకుముందు, ఇప్పుడు డోర్స్ పెట్టి లాక్ చేసాము. ఆమె బిహేవియర్కి అపార్ట్మెంట్ వాసులు కూడా చాలా భయపడేవాళ్ళు. అడుగుతున్నప్పుడు కూడా ఇంకా రివర్స్లో మా మీద మాట్లాడేది అంటూ కూడా అపార్ట్మెంట్ వాసులు చెప్పడం జరిగింది. ఇది మీ దాకా వచ్చినప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు? ఏమన్నారు? రెస్పాన్స్ లేదు. She started abusing all the society members. Everybody started abusing అనమాట. అందరినీ ప్రతి వాళ్ళని వెళ్ళిన ప్రతి ఒక్కరిని అబ్యూస్ చేయడమే. అంటే
మీన్స్ అంటే ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడేది కొంచెం ఏమన్నా I'm sorry, I can't tell media ముందు I can't use that sort of words. So we are all educated, and the due respect of women, I don't want to use that words. Unparliamentary అంటే you can understand. So మనం చదువుకున్న వాళ్ళు ఆవిడ ఏదో అన్నది కదా అని చెప్పి మనం ఉల్టా అనకూడదు కదా. మన సభ్యత సంస్కారం అది కాదు, మన కల్చర్ అది కాదు. ఇప్పటికీ కూడా వీ రెస్పెక్ట్ హర్, ఒక ఉమెన్గా మీరు రెస్పెక్ట్ ఇస్తాం. బట్ ఎట్ ది సేమ్ టైమ్ యూ కెనాట్ టేక్ ఆల్వేస్ ఉమెన్ కార్డు తీసుకొని బ్లేమ్ చేయకూడదు కదా. రాకేష్ రెడ్డి మీద అసలు ఎలాంటి కేసు పెట్టారు ఏంటండి అసలు? రాకేష్ రెడ్డి మీద ఏంటంటే హెరాస్ చేస్తున్నాడు, మీదికి కొట్టడానికి వచ్చాడు, మీకు హెరాస్ చేస్తున్నాడు, మా అమ్మాయిలకి సేఫ్టీ లేదు ఇక్కడ, మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు అనేది దట్స్ అ మేజర్ పాయింట్ వాళ్ళు పెట్టడం కూడా. సో ఇదంతా తెలిసిన తర్వాత అతను మానసికంగా కొంచెం ఆవేదన పడి తను ఈరోజు లేకపోవడం జరిగింది. సో ఎలా ఉండేవాడు? సో ఈజ్ వెరీ జోవల్ పర్సన్, ఈజ్ వెరీ హెల్పింగ్ హ్యాండ్. ఇప్పుడు మా అంకుల్ చెప్పినట్టు మార్నింగ్ 7కి వస్తాడు ఆయన ఇక్కడ కూర్చొని. ఒక పేరెంట్ కూడా లేని రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటాడు. స్కూల్ పిల్లలు బస్సులు ఎక్కించిన దగ్గర నుంచి ఆ బస్సులు గైడ్ చేయటము, దాన్ని జాగ్రత్తగా పట్టడము, వాళ్ళని జాగ్రత్త ఎక్కించటము. స్టిల్ 7 to 9 హీ విష్ ఎవ్రీబడి అనమాట. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ప్రతి వాళ్ళని చాలా సరదాగా ఉంటాడు, చాలా ఫ్రీగా ఉంటాడు. ఏదున్నా ముఖం మీద అనేస్తాడు, అది ఆ క్షణమే ఉంటుంది. మళ్ళీ అందరితో కలిసి వెళ్ళిపోతాడు, చాలా ఫ్రీగా ఉంటాడు. సో హీఈస్ వెరీ హ్యాపీ లీడింగ్ లైఫ్. సో మాతో షటిల్ ఆడతాడు, మాతో ఫుట్బాల్ ఆడతాడు, క్రికెట్ ఆడతాడు, మాతో ట్రావెల్ చేస్తాడు, చాలా చాలా ఫ్రీగా ఉంటాడు. సో మీరేం చెప్తారు ఇక్కడ జనరల్ సెక్రటరీ కాబట్టి ఈ ఇష్యూకి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎలాంటి న్యాయం కావాలి అంటారు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే మాకు న్యాయం ఏమీ వద్దు, ఇప్పుడు మనిషినే మేము కోల్పోయాము, జస్ట్ కేసు వాపస్ తీసుకుంటే చాలు, ఇంకేమీ వద్దు అంటున్నారు. అది వీ రెస్ట్ టు ది ఫ్యామిలీ, బికాజ్ వాళ్ళ డెసిషన్కి మేము స్టిక్ ఆన్ అయి ఉంటాం. బట్ ఈ జరిగిన అవమానం ఏదైతే ఉందో ఇది ఎవరికి జరగకూడదు మేడం. సో అంటే ఐ రిక్వెస్ట్ త్రూ ది మీడియా that the government has given a good chance to the woman, but the woman card should not be misused. So with the due respect to the all the department people, న్యాయం తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి. ఏంటి అని తెలిసిన తర్వాత ఇప్పుడు మనిషి మాలో లేడు, మేము ఒక మనిషిని కోల్పోయాం, మా అన్నని కోల్పోయాం మేము. సో అలాంటప్పుడు ఎలా ఉంటుంది? అంత ఒక మనిషి మళ్ళీ తిరిగి రాడు మాకు. ఇప్పుడు విష్ణుప్రియ ఫ్యామిలీ ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళ మదర్ కావచ్చు, లేకపోతే వీళ్ళు కావచ్చు. నిన్న జరిగిన సంఘటనతో నిన్న వీ వర్ ఎస్టర్డే ఇట్ వాస్ హిట్ ఆఫ్ మీటింగ్ మేడం. నిన్న వీ కాల్డ్ మీ ఆల్ ది డిపార్ట్మెంట్ పీపుల్ వర్ దేర్. షీ వాస్ ట్రైంగ్, వీ ట్రైడ్ టు ఓపెన్ ది డోర్, అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ ఆమె తలుపు తీసి మాట్లాడదాము అని తలుపు ఇంట్లోనే ఉండి తలుపు తీయకుండా. సో దెన్ వీ కాల్డ్ బీట్ కానిస్టేబుల్, దెన్ వీ కాల్డ్ ఎస్ఐ, దెన్ అదర్ పీపుల్ హ్యావ్ కమ్, దెన్ సిఐ వచ్చేంత ఫైనల్లీ అప్పటికి కూడా డోర్ ఓపెన్ చేస్తుందని తెలియదు, నాకు ఓపెన్ చేశారు తెలియదు. ఒక నలుగురిని లోపలికి పిలిచి షీ రోట్ దాట్ బై December 30 ఇమీడియట్లీ నేనైతే వెళ్ళిపోయారు. సామాన్ అయితే ఒక 1 week టైం మాకు ఇవ్వండి, మేము వెకేట్ చేస్తాము. అయితే సొసైటీ వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇఫ్ యూ క్రియేట్ ఎ ప్రాబ్లమ్ టు అదర్స్ దెన్ వీ హ్యావ్ టు ఇంటర్ఫియర్ ఇట్. తనేం చెప్తుందండి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఇతను చనిపోయాక, రాకేష్ రెడ్డి చనిపోయాక ఇప్పుడు తను ఏం చెప్తుంది? తను మాట్లాడే అవకాశం ఏం లేదు కదా మేడం. పశ్చాత్తాపడ్డము, ఓకే నా వల్లే ఈ మిస్టేక్ జరిగింది, నా వల్లే ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పడం, ఇలా అది అనుకుంటే కదా మేడం. అంటే మనకి అది నిజాలు మనకు తెలియదు, పైకి లోపల ఏముందో మనకు తెలియదు కదా. అంటే మాట్లాడే అవకాశం మాకు ఇవ్వలేదు. సో డే 1 నుంచి వీ వర్ ట్రైంగ్ టు గో ఫర్ అనే సామరస్యంగానే మాట్లాడదాం అనుకున్నాం. ఏ రోజు అవకాశం ఇవ్వలేదు కదా మాకు. ఓనరు ఫోన్ చేసి నాకు కిరాయి ఇస్తలే అంటే అడిగిండు ఆయన, అంతేగాని ఏం లేదు, ఆమెను ఏమన్నది లేదు, ఏం లేదు. రెంట్ గురించి ఒకటే అడగమని చెప్పిండు ఓనర్, అంతే. అంతే, ఏం లేదు అడిగిండు. అన్న అంటే ఇక్కడ ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టి సంవత్సరం అవుతుంది, కట్టినప్పుడు మీరే ఫస్ట్ ఇందులో దిగారు, ఆ తర్వాత ఈయన రాకేష్ రెడ్డి ఇక్కడికి వచ్చాడు. ఎలా ఉండేవాడు ఏంటి అసలు? ఈమెకి విష్ణుప్రియకి అతనికి అసలు ఏంటి గొడవ? విష్ణుప్రియకు ఆయనకు ఏమంటే ఆ కిరాయి అడగటం వల్ల దానివల్ల వచ్చింది, కానీ ఇంకంతకు మించి ఏం లేదు. ఇంకా అతనికి ఓనర్కి కిరాయి కట్టలేదంటే మీరు కిరాయి కట్టండి అంటే నీరు మధ్యాహ్నం అడిగేదానికి అని విష్ణుప్రియ అంటే అమ్మాయి వాళ్ళు మాట్లాడటము. ఇతను కూడా మీరేమన్నా ఈ కమిటీ నెంబర్ను ఎందుకంటే నేను అడిగి దానికి ఛాన్స్ ఉంది, మీరు కిరాయి కట్టండి లేకపోతే వికెట్ చేయండి అని. ఇంకా ఆమె రెచ్చగొట్టుకుని ఇంకా ఈ విధంగా కేసు పెడితే కానీ ఈయనకి తగిన విధంగా సరిపోదన్న ఉద్దేశంతో కేసు పెట్టింది. ఈ కేసులకు తిరగలేక అతను
బాగా మనస్తాపానికి గుర్తయ్యి హాస్పిటల్లో అతను ముందే ఆల్రెడీ పేషెంట్ ఆ పేషెంట్లో ఈ ఇంకా ఓవర్గా బీపీ ఆలోచన బీపీ రేజింగ్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. హాస్పిటల్లో బాబాయ్ ఇక్కడ ఇంకొకటి అంటే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనే అడగకుండా ఎందుకు ఈయన రాకేష్ రెడ్డి అవుట్ స్టేషన్లో అతను ఢిల్లీలో ఎక్కడ ఉన్నాడంట. ఢిల్లీలో ఎక్కడ ఉన్నాడంటే మనకు తెలియదు. ఇంకా అతను ఫోన్ నేనే ఓనర్ ఉన్నాను, దూరబారా ఉన్నాను, ఇక్కడ కమిటీ ఉంది కదా వాళ్ళు చూసుకుంటారని ఉద్దేశం. కొంచెం అడగండి. నాకు ఆ ఇంటికి పోవాలంటే భయం వేస్తుంది, నేను టైంకి రాలేకపోతున్నాను, ఆ విధంగా అంతే. అయితే బాబాయ్ ఈమె విష్ణుప్రియ అనే ఆమె కొంచెం పూజలు ఎక్కువ చేస్తుంది, క్షుద్ర పూజలు అవి ఇవి అంటున్నారు, అదేమన్నా అంటుంటే విన్నాను. క్షుద్ర పూజలు వెళ్ళి చేస్తుంటుంది అని అంటే విన్నాను, కానీ నేను చూడలేదు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేది వాళ్ళ మార్గ మధ్యంలో మీరు ఏ విధంగా ఎక్కువ చేస్తుందా ఏదో చేస్తున్నా నేను అది విన్నాను, అంతవరకే, నేను చూడలేదు. మీలాంటి వాళ్ళు చెప్తా ఉంటే ఇట్లా పూజలు చేస్తుంటే విన్నాను, కానీ మనం వాళ్ళ ఇంట్లోకి పోయిన చూసింది కాదు, చేసింది కాదు. నేను క్షుద్ర పూజలు ఇవ్వాలంటే నేను నమ్మను, నేను కాలుతో దుక్కుంటా పోతా. అది బాబాయ్ ఇప్పుడు ఈమె ఎవరైతే విష్ణుప్రియ ఉందో ఆమె మీద రాకేష్ ఇబ్బంది పెడుతున్నాడనా లేకపోతే వాళ్ళ పిల్లల మీద ఇబ్బంది పెడుతున్నాడని పిల్లల మీద అరెస్ట్మెంట్ చేస్తున్న కేసు పెట్టిందని దానివల్లనే అతను పోలీస్ స్టేషన్ మనస్తాపన గురి నేను ఏం చేయలేదు కదా, ఏమనలేదు కదా, ఈ పోలీసులు పదే పిలవటము, నేను వెళ్ళటము అని. పోలీసులు ఈయనను పిలిపించారా లేకపోతే పోలీసులు ఇక్కడికి వచ్చి వచ్చారు మేడం, పోలీసులు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసిండ్రు. ఎంక్వైరీ చేసి ఓకే రాజీ అంగీకరణకు వచ్చిండ్రు. మళ్ళీ సెకండ్ టైం ఆమె పోయేసి మళ్ళీ వాళ్ళని ఫోర్స్ చేసింది. ఇంక ఇతను స్టేషన్లకు అట్లా తిరుగుతున్నాడంట. ఆ లోపల బీపీ రేజింగ్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఇంకా తర్వాత ఇదంతా అది ఇంతకుముందు ఎప్పుడు జరిగిందో ఇంకా ఫ్రైడే, నేను ఆ టైంకి లేను. అమ్మ తెలియదు వాళ్ళకు, ఏదో ఇద్దరు ఆడపిల్లలకు మోపిల్లలు అంటే అది విన్నాను, కానీ నేను కంటారు చూడలేదు. ఊరికే దారిపోతుంటే వాళ్ళ పిల్లలు అంటే చూసింది. ఇంకా బాబాయ్ మీ అల్లుడు రాకేష్ చనిపోవడం జరిగింది, అసలు మీకు ఎప్పుడు తెలిసింది? 6 గంటలకు ఫోన్ చేశారు చచ్చిపోయింది అని వచ్చిన. అంటే ఎలా చనిపోయారు ఏమన్నా తెలిసింది? హార్ట్ అటాక్ అనే చెప్తారు. అంటే మీ అల్లుడు ఎలా ఉండేవాడు, ఆరోగ్యం బాగుండేదా లేకపోతే మొన్న జరిగిన ఇష్యూ వల్ల ఆయన ఆరోగ్యంగానే ఉండే కానీ యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఖరాబ్ అయింది. ఇక దాని మీద ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఒట్టిగానే ఉంటాను. అంటే పిల్లలను రోజు బడికి తోలిస్తాడు, తీసుకుంటాడు, డ్యూటీకి పోతే పిల్లలకు వండి పెడతాడు, ఈయనే తయారు చేసి పెడతాడు. ఇప్పుడు మీ అల్లుడు చనిపోవడం జరిగింది ఆ విష్ణు అనే అమ్మాయి వాళ్ళే అంటున్నారు, ఆమె పెట్టిన కేసు వల్లనే మనస్తాపానికి గురై ఇలా చనిపోయాడు అంటున్నారు. ఆమె కేసు ఆమె వాపస్ తీసుకోవాలి అంతే. వాళ్ళ గురించి ఆలోచించుకుని బీపీ రేజ్ అయ్యి ఆలోచన చేసుకుని హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు. ఈ ఆలోచన తట్టుకోలేక హార్ట్ ప్రాబ్లం అయింది. అది మీరు డిసైడ్ చేసుకోవాలి మేడం, అది ఏ కారణం. ఇక్కడ 1 ఇయర్ నుంచి ఉన్నారు కాబట్టి ఉన్నాము. ఈ కేసు పెట్టడం వల్ల అది పెట్టకపోతే అతను ఇంకొక 10 కాలాల పాటు బతికేవాడు. అది చిన్న లైట్ తీసుకుంటుంటే ఆమె ఇంకా పదే పోలీస్ స్టేషన్ పోయి కూర్చోవటము, ప్రెస్ చేయటము, వాళ్ళు వచ్చి ప్రతిసారి ఎంక్వైరీ చేయటము, ఏమైంది వాళ్ళు అమ్మాయిని అన్నావంట ఏమన్నా అంటే వ్యతిరేక మాటలు మాట్లాడినప్పుడు ఆ మనిషికి బీపీ రేజ్ అయింది. ఆ బీపీ రేజ్ చేయటం వల్ల పోలీస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఇంకా నేను బ్రతకాల నాకు అయింది పరిస్థితి అని. ఇంకా ఆ బీపీ పదే వాళ్ళు ఏమన్నారో మనకు చూసింది కాదు. ఇంకా ఆడ డాక్టర్లు హార్ట్ ప్రాబ్లం చనిపోయిండు చెప్పేసారు. ఇంకంతవరకు 2 పిల్లలు ఉన్నారు, 2 పసిపిల్లలు ఉన్నారు. వాళ్ళకి చిన్న పిల్లలు అంతా 2nd క్లాస్ 6th క్లాస్ చదువుతున్నారు. సో చూస్తున్నాం కదా, ఏదైతే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఘటన చోటు చేసుకుందో అదే అపార్ట్మెంట్లో అయితే మనం ఉన్నాం ప్రస్తుతానికి. ఈ అపార్ట్మెంట్లోని 6వ అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బిల్డింగ్ కట్టి కూడా దాదాపుగా 1 ఇయర్ అవుతుంది అంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి. అక్కడ మనం చూడొచ్చు ఆ బ్యానర్ కూడా, ఆ ఫోటో మనం చూడొచ్చు అక్కడ కనిపిస్తుంది, రాకేష్ రెడ్డి బ్యానర్ మనం చూస్తూ ఉన్నాం. ఈ అపార్ట్మెంట్లో దాదాపుగా ఆయన ఇక్కడికి వచ్చి 8 నెలలు అవుతుంది రాకేష్ రెడ్డి. అక్కడ మనం చూడొచ్చు బ్యానర్ కూడా. ఈయన చనిపోయి దాదాపుగా 2 రోజులు అవుతుంది. ఈయన చావుకి కారణం మాత్రం కేవలం ఆ మహిళ ఎవరైతే ఉన్నారో విష్ణుప్రియ తనే కారణం అంటూ కూడా ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మనకు చెప్తున్న పరిస్థితి. అలాగే రాకేష్ రెడ్డి మామ
తను కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తను చనిపోయాడన్న విషయం తెలిసిన వెంటనే మేము ఇక్కడికి రావడం జరిగింది. నిన్న తెల్లవారుజామున మాకు తెలిసింది అంటూ కూడా రాకేష్ రెడ్డి మామ ఇప్పుడు మనతో చెప్పడం జరిగింది. ముఖ్యంగా అయితే తను ఇక్కడ చేతబళ్ళు చేసేది, తను ఇక్కడికి వచ్చి 2 నెలలే అవుతుంది. ఇక్కడ ఎవరైతే ఈ బిల్డింగ్ ఓనర్ ఉన్నాడో ఇక్కడ చూడొచ్చు, అర్జున్ శ్రీనివాస్ నిలయం ఏదైతే ఉంది, ఈ బిల్డింగ్ ఓనర్ ఇక్కడ ఢిల్లీలో ఉంటూ ఉంటారు. అతను ఈమె ఎవరైతే విష్ణుప్రియ అనే మహిళ ఉందో తను రెంట్ సరిగ్గా ఇచ్చేది కాదు. అందుకని చెప్పి రాకేష్ రెడ్డి చేత రెంట్ ఇప్పించుకోవాలనుకున్నాడు. రాకేష్ రెడ్డి వెళ్ళి పదే రెంట్ అడగటంతో ఒక్కసారిగా ఆమె మనస్తాపానికి గురై నా ఇంటికి వచ్చి రెంట్ అడుగుతాడు అంటూ కూడా తను కోపానికి గురై, అదేవిధంగా ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం ఇబ్బంది గురి చేసేది, పూజలు చేసేది, క్షుద్ర పూజలు కూడా చేసేది అంటూ కూడా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పదే రెంట్ అడుగుతున్నాడు అన్న కారణంతోనే రాకేష్ రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. తన మీద అలాగే తన పిల్లల మీద కొంచెం ఇబ్బందికరంగా, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు అంటూ కూడా కేసు పెట్టడంతో పోలీసులు 2-3 సార్లు రాకేష్ రెడ్డిని విచారించటం, అంటే ఇంత పలుకుబడి ఉండి ఇంత పెద్ద స్థాయిలో ఉన్న కొంచెం ఇప్పటి వరకు కూడా ఎలాంటి నెగటివిటీ లేని వ్యక్తికి ఇలా ఒక్కసారిగా పోలీసులు పిలవటం, అదేవిధంగా ఇతని మీద కొంచెం తప్పుడు ప్రచారం చేయటంతో రాకేష్ రెడ్డి ఇంతకు ముందు కూడా ఒకసారి యాక్సిడెంట్ అయిన తర్వాత కొంచెం ఆరోగ్య పరిస్థితి లేని కారణంగా ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఆయన మనస్తాపానికి గురై బీపీ ఎక్కువై ఆయన చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మాకు న్యాయం కావాలి అంటూ కూడా ఎవరు కూడా అడగని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కాబట్టి మాకు ఇంకా ఏది కూడా వద్దు, పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కేవలం రాకేష్ రెడ్డి మామ మాత్రం చెప్తున్నది ఒకటే, ఆ కేసు విత్డ్రా చేసుకుంటే చాలు, ఇంకేమీ వద్దు. మా అల్లుడు మా కూతురు అసలు కొట్టను కూడా కొట్టేవాడు కాదు, అంతా మంచిగా చూసుకునేవాడు, అలాంటి వ్యక్తి ఇలా అయిపోవడం మాకు చాలా బాధాకరం అంటూ కూడా వాళ్ళ మామ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ ప్రసాద్తో రిపోర్టర్ దేవిక ఉప్పల్.